స్వరమాత్రయే నేర్చుకున్నాం. స్వరమాత్రయే ఉపయోగించి బారక్కడి రాయటం కూడా నేర్చుకున్నాం. ఈ బారక్కడి కాకుండా అసలు ఎటువంటి మాత్ర లేకుండా కొన్ని పదాలు ఉంటాయి హిందీలో, మనకి తెలుగులో కూడా ఉంటాయి, అవునా కాదా? మరి అటువంటి పదాలని ముందు మనం ఎలా చదవాలో తెలుసుకుందాం. ఇవి చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ పదాలు. ఉదాహరణకి చూడండి, తెలుగులో మనం కళ ఏమంటాం, దీన్ని ఎలా చదువుతాం? కళ, అవునా? కళ. ద ద ఎలా చదువుతాం దీన్ని? దడ, అవునా కదా? న ల ఎలా చదువుతాం? నల. ఇప్పుడు ఇవే పదాలు నేను హిందీలో రాస్తున్నాను, చూడండి. క ల, ద ద, న ల. ఇప్పుడు వీటిని చదవండి. కల కల్, దడ దడ్, నల నల్, అవునా? చాలా తమాషాగా లేదు? ఇక్కడేమో కళ అని పూర్తిగా చదివాం, కానీ ఇక్కడ మాత్రం కళ్ళను వదిలేసాం. కల్, నకారం పొల్లు అంటాం తెలుగులో దీన్ని, అట్లా చదివి వదిలేసాం. నల నల్, కానీ తెలుగులో నల. చక్కగా చదువుకున్నాం, రాసింది మళ్ళీ సేమ్, అవునా కాదా? అంటే ఇక్కడ ఎక్కడ మనకి తేడా వస్తుందంటే, హిందీ శబ్దాలను మనము హలంత శబ్దం అంటాం. హిందీ శబ్దాలు హలంత శబ్దాలు, తెలుగు శబ్దాలు అజంత శబ్దాలు అన్నమాట. అంటే తెలుగు శబ్దాలు ఎప్పుడూ కూడా అచ్చులతో ఎండ్ అవుతాయి. తెలుగు శబ్దాలు అచ్చులతో ఎండ్ అవుతాయి. ఈ శబ్దాలు, హిందీ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి హలంత శబ్దాలు. యాక్చువల్గా వీటికి కింద మనము ఇట్లా ఒక స్లాంటింగ్ లైన్ గీసుకోవాలన్నమాట, కానీ అలా గీసుకోకుండానే మనం చదువుతాం. అలా ఎందుకు చదువుతాం అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కొన్ని 3 అక్షరాల పదాలు చూద్దాం. 3 letter వర్డ్స్ బినా మాత్ర, బినా మాత్రకే 3 अक्षर के शब्द కొన్ని చూద్దాం. ఇప్పుడు మీకు తేడా తెలుస్తుంది. ఆకాశం, నగరం, ఇలా కొన్ని పదాలు రాశాం కదా. వీటిని మనం హిందీలో ఏమంటాం చెప్పండి? కమలము, లోటస్. కమలం అంటే ఏమంటాం? కమల్ అంటాం, అవునా? కమల, కమల్. ఇక్కడ కమల అనట్లేదు మనం, కమల, కమల్. ఆకాశం, ఆకాశం అంటే ఏమంటాం హిందీలో? ఆకాశ, ఆకాష్. ఆకాష్ అంటే స్కై, ఆకాశం. నగరం, నగర, నగర్, అవునా? నగర, నగర్. ఇక్కడ ఏం తేడా కనిపించింది మీకు? హిందీలో ఏమో చివరి అక్షరాలని హాఫే పలుకుతున్నాం, పూర్తిగా పలకట్లేదు. మనం చదివేటప్పుడు హిందీలో చివరి అక్షరాన్ని హాఫే చదువుతున్నాం. వీటికి మాత్ర ఏం లేదు, చివరి అక్షరానికి మాత్ర ఏం లేదు, హాఫే చదువుతున్నాం. కానీ తెలుగులో చివరి అక్షరాలకి మాత్ర ఉంటుంది. అంటే ఏంటివి? అచ్చులు. మాత్ర అంటే ఏమున్నాయి? అచ్చులే కదా. సో అచ్చులు గుర్తులున్నాయి చూడండి. కమలము, ము. మా మూలో ఏ అచ్చు ఉంది మనకి? ము అనే అచ్చు ఉంది కదా. ఆకాశం, ఆకాశం అంటే సం, స ప్లస్ అమ్, అమ్మ అనేటటువంటి అచ్చు ఉంది కదా. నగరం, నగరంలో అమ్మ అనేటటువంటి అచ్చు ఉంది కదా. కాబట్టి ఇవి అజంత శబ్దాలు అన్నమాట. కాబట్టి హిందీ శబ్దాలని హలంత శబ్దాలు అంటాం. మాత్ర లేకపోతే హిందీలో ఉండేటటువంటి చివరి అక్షరాలను మనము ఆఫే పలుకుతాం. అయితే ఏ అక్షరాలని మనం ఆఫ్ పలకాలి? మరి కొన్ని చోట్ల హాఫే పలకాలి, కొన్ని చోట్ల ఫుల్ పలకాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 letter వర్డ్స్ నేను చెప్పాను మీకు. 2 letters ఉన్నప్పుడు రెండో లెటర్ని మనం ఆఫ్ పలుకుతాం. కల్, ఫల్,
రెండో లెటర్ని మనం ఏం చేస్తున్నాం, ఆఫ్ పలుకుతున్నాం. 2 లెటర్స్ ఉంటాయి. అదే 3 లెటర్ వర్డ్స్ అనుకోండి, 3 లెటర్ వర్డ్స్, గగన్ మూడో అక్షరం, థర్డ్ లెటర్ని మనం ఆఫ్ పలుకుతాం. అంటే 3 లెటర్స్ ఉన్నాయంటే మూడో లెటర్ని మనం ఆఫ్ పలుకుతాం. కలం, కలష్ 3 లెటర్స్ ఉన్నాయంటే మూడో అక్షరాన్ని మనం ఆఫే పలుకుతాం, పూర్తిగా పలకమన్నమాట. అటువంటి వాటిని హలంత శబ్దాలు అంటాం. అదే 4 లెటర్స్ ఉన్నాయనుకోండి, 4 లెటర్స్ ఉంటే చూడండి, హరదమ. ఇప్పుడు దీన్ని రెండో అక్షరం నాలుగో అక్షరం మనం హాఫ్ పలుకుతాం. హరదం. అ చ క న, అచ్కన్. చ ఆఫ్, క హాఫ్. అంటే సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్ని హాఫ్ ఆఫ్ పలుకుతాం అనమాట. నట్ ఖట్, సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్, నట్ ఖట్. ఎస్, అజ్గర్, సెకండ్ లెటర్ ఫోర్త్ లెటర్. వీటిని ఆఫ్ చదువుతాం. అజ్గర్, అజ్గర్. గాట్ ఇట్ చిల్డ్రన్? ఇప్పుడు ఒక కంక్లూజన్కి వస్తే మనకి ఏమర్థమవుతుంది, बिना मात्रा के शब्द 2 अक्षर के शब्द అయితే సెకండ్ లెటర్ మనం హాఫ్ చదువుతాం. అదే बिना मात्रा के शब्द 3 अक्षर के शब्द అయితే థర్డ్ లెటర్ సగం చదువుతాం. 4 లెటర్స్ అయితే సెకండ్ లెటర్ అలాగే ఫోర్త్ లెటర్, రెండో అక్షరం నాలుగో అక్షరం మనం హాఫ్ చదువుతాం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ కూడా ఇవి కాకుండా ఇంకా కొన్ని 2 లెటర్ 3 లెటర్ ఇంకా 4 లెటర్ వర్డ్స్ బినా మాత్రాకే శబ్ద్ కామెంట్ సెక్షన్లో పిల్లలు ఎవరికైతే ఈ వీడియో అర్థమైందో మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఓకేనా? మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఏ రకమైనటువంటి డౌట్స్ వస్తున్నాయి, చిల్డ్రన్కి ఏ రకమైన డౌట్స్ వస్తున్నాయి, వాటిని ఎలా క్లారిఫై చేయాలి అనేది నేను ఇంకొంచెం ఎక్కువగా ఆలోచించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించి నేను వీడియో చేయడానికి నాకు అవకాశంగా ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి వేదక్ ఎవ్రీథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము మాత్రా వంశీ శబ్ద్ స్టార్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆకి మాత్ర ఎలా యాడ్ చేయాలి, తర్వాత ఈకి మాత్ర అలా 2-3 వీడియోస్లో షార్ట్గా మనము మాత్రా వంశీ శబ్ద్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.